पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरम् देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 359, 360 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా 359 శ్లోకాన్ని వినేద్దాం. సతి సక్తో నరో యాతి సద్భావం చేకరిష్టయా కీటకో భ్రమరం ధ్యాయాన్ భ్రమరత్యాయ కల్పతే. ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. సతి సద్వస్తువగు పరబ్రహ్మయందు సక్తః ఆసక్తి కల నరః మానవుడు ఏకనిష్టయ ముఖ్యమగు బ్రహ్మనిష్ట చేత సద్భావము బ్రహ్మత్వాన్ని యాతి పొందుచున్నాడు. తథాహి అది యుక్తమేనని కీటకః పురుగు భ్రమరం తుమ్మెదను ధ్యానించుచున్నదై భ్రమరత్వము కొరకు కల్పతే సమర్థమవుతోంది అంటూ చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనకి అంటే, పరబ్రహ్మంపై ఏకనిష్టతోటి మనస్సును నిలిపిన సాధకుడు నిశ్చయంగా బ్రహ్మభావాన్ని పొందుతాడు. తుమ్మెదను నిరంతరము ధ్యానించే పురుగు తుమ్మెదగా మారినట్టుగా బ్రహ్మనిష్టలో నిలిచిన వాడు బ్రహ్మస్వరూపాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాడు అంటూ చక్కటి సోదాహరణతోటి భ్రమర కీటక న్యాయాన్ని ఉపయోగిస్తూ ఇక్కడ శంకర భగవత్పాదుల వారు దీన్ని చెప్పడం జరిగిందనమాట. ఇది అక్షరార్థంలో జీవశాస్త్ర వివరణ ఏం కాదు, ఇది ఒక ఉపమానం కింద మనం చెప్పుకోవాలి. భావం ఏమిటి? మనస్సు దేనిపైన నిరంతరం నిలుస్తుందో ఈ సాధకుడు వ్యక్తిత్వం దాన్ని స్వభావంగా స్వీకరిస్తుంది అంటూ చెప్పడం జరుగుతోందనమాట. మనకి బ్రహ్మాకార వృత్తి నిరంతరం నిలిచినప్పుడు దేహాభిమానం క్రమంగా లయమై బ్రహ్మనిష్ట దృఢమవుతుంది. ఇక్కడ బ్రహ్మం కావడం అంటే కొత్తగా బ్రహ్మ అవ్వడం కాదు, ఎప్పటి నుంచో బ్రహ్మమేనని అపరోక్షంగానే గ్రహించడం అనమాట. ఈ శ్లోకం సాధనలో ధ్యాన శక్తిని మనకి తెలియజేస్తోందని చెప్పుకోవచ్చు. మనిషి ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తాడో క్రమంగా అతని మనసు అదే రూపాన్ని ధరిస్తుంది. ధనాన్ని మాత్రమే ధ్యానిస్తే మనసు ధనమయం అయిపోతుంది, పదవిని ధ్యానిస్తే అధికారమయం అవుతుంది, భయాన్ని ధ్యానిస్తే భయం అవుతుంది. అయితే బ్రహ్మాన్ని ధ్యానిస్తే మనసు బ్రహ్మాకార వృత్తి అవుతుందంటున్నారు శంకరుల వారు. ఇక్కడ పురుగు తుమ్మెదవుతుంది అని చెప్పింది ధ్యానంలో ఏకాగ్రత ఎంతటి మార్పును కలిగిస్తుందో తెలియజేయడానికి. ఇది వేదాంత దృష్టి. సాధకుడు బ్రహ్మని ధ్యానించడం వల్ల కొత్తగా బ్రహ్మ ఏమీ ఏర్పడట్లేదు, అజ్ఞానం మాత్రం తొలగిపోతోంది అంటూ యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కళేబరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తత్ భావిత అంటారు. అంటే ఏమిటి? ఇక్కడ అంత్యకాలంలో ఎవరెవరు ఏ ఏ దేవతాభావాన్ని లేదా అన్య విషయాల్ని చింతన చేస్తూ శరీరాన్ని విడుస్తున్నాడో అతడు ఆయా దేవతాభావాన్ని లేదా అన్య విషయాల్ని పొందుతున్నాడు అంటూ ఇక్కడ మనం గీతోపదేశంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అంటే మనిషి ఎప్పుడు ఏ భావంలో జీవిస్తాడో చివరకు అదే భావాన్ని పొందుతాడు అని. సదా భావిత అంటారు ఆయన. ఏకనిష్టాయ సద్భావం అంటూ ఇక్కడ శంకరాచార్యులు వారు వాడారు.
ముండకోపనిషత్తు కూడా మనకి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటారు. యహ బ్రహ్మవేద స బ్రహ్మైవ భవతి. బ్రహ్మాన్ని అపరోక్షంగా తెలిసినవాడు బ్రహ్మే అని గ్రహిస్తాడు. ఇది కొత్త పరిణామం ఏం కాదు, సస్వరూప ప్రకాశం అంటూ మనకి ఉపనిషత్తు చెప్తోందనమాట. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణే రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు భజగోవిందంలో శంకరుల వారు. అద్భుతమైన శ్లోకం. ఎవరి చిత్తం బ్రహ్మలో రమిస్తుందో అతడే నిజమైన ఆనందాన్ని పొందుతాడు. ఇక్కడే ఏకనిష్టాభావాన్ని మనకి సూచిస్తున్నారనమాట ఆయన. మనసా శ్రీరామచంద్రుణ్ణి మరవకే అంటున్న త్యాగరాజులు వారి కృతిలో కూడాను ఆ పరమాత్మ యందే నిలపాలని ఆయన ఉద్దేశం అన్నమాట. చిన్మయానందస్వామి వారి వివరణను కూడా మనం విందాం. అనంత సత్యానుభవం కావాలని దృఢ కోరిక కలిగినవాడు, తీవ్రమైన ముముక్షత్వం కలవాడు, తన మనసులో నిరంతరం చింతన వల్లనే ఆ స్థితిని అందుకోగలుగుతాడు. ఆత్మను గురించి ఏకాగ్ర ధ్యానం అంటే ఏకనిష్ట వలన, నిత్య నిరంతర చింతన వలన ఇది సంభవం అవుతుంది అంటూ చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనకి కీటకం భ్రమరం గురించి తీవ్రంగా ఆలోచించడం వల్ల భ్రమరంగా మారిపోతుంది. ఎవరూ సాధారణంగా తొలగించని స్థలాల్లోనూ, తలుపుల్లోనూ, చివర్లోనూ, గోడ మూలల్లోనూ, ఇంటి కప్పుల్లోనూ సాధారణంగా భ్రమరాలు గూడు నిర్మిస్తాయి. ఆ మట్టి గూటిలో పురుగులను దాచి ఒక చిన్న కన్నం కనబడేటట్లుగా ఉంచి మిగిలిన భాగాన్ని పూర్తిగా కప్పివేస్తాయి. ఆ కన్నంలోంచి భ్రమరం కీటకాన్ని దీక్షగా చూస్తూ కాపలా కాస్తుంటుంది. లోపల ఉండే కీటకానికి ఈ చిన్న ద్వారము భయంకరంగా కాపలా కాసే భ్రమరం తప్ప మరేమీ కనిపించవన్నమాట. పాపం ఆ కీటకం నిత్యం ఆ భ్రమరాన్నే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే భ్రమరం దాన్ని కుడుతూ హింసిస్తూ ఉంటుందన్నమాట. నీకు ఎప్పుడైనా అది కుట్టడం అనుభవం అయితే ఆ బాధ ఎంతటిదో తెలుస్తుంది అంటున్నారు ఈయన. ఒక మారు కుడితేనే 6 అడుగుల పొడుగు 250 పౌండ్ల బరువు ఉన్న మనిషి అంత బాధకు లోనై గోల పెడుతుంటే పాపం అత్యల్పమైన ఈ కీటకపు పరిస్థితిని ఊహించగలమా అంటూ ప్రశ్న. ఈ విధంగా భ్రమరం చేత హింసించబడుతూ సదా దానినే ఆ కీటకం ధ్యానం చేస్తూ ఉంటుంది. అనన్య భక్తితోటి, ఏకాగ్రతతోటి నిరంతరం చింతిస్తూనే ఉంటుంది. భయంతో కూడిన ధ్యానంతో జీవించే ఆ కీటకం చనిపోయినా చనిపోతుంది, లేదా గట్టిగా జీవుడైతే చివరికి భ్రమరంగా మార్పు చెందుతుంది. ఎప్పుడైతే కీటకం భ్రమరంగా మార్పు చెందుతుందో అప్పుడు దానికి ఆ గూటిని పగలగొట్టి పైకి రాగల శక్తి లభిస్తుందన్నమాట. అప్పుడు గూటిని పగలగొట్టి పైకి వచ్చి అంతవరకు తనను అంత క్రూరంగా హింసించిన తల్లి ఈగను కసితో చంపేసి ఎగిరిపోతుంది. భ్రమరాలు తీసుకువచ్చే కీటకాలు నిజానికి భ్రమరంగా మారడానికి తగి ఉండేవే. భ్రమరం యొక్క గుడ్డే ఆ దశ నుంచి పురుగుగా మారిన తర్వాత తీసుకువచ్చి గూట్లో బంధించి దాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తూ భ్రమరంగా మారడానికి తల్లి ఈగ దోహదం చేస్తుందని జంతుశాస్త్ర పరీక్షకులు నిర్ధారించారు అంటూ ఇక్కడ స్వామీజీ మనకి చెప్తున్నారన్నమాట. వేదాంత పండితులు వారి కవితా దృష్టితో ఈ ఉదాహరణను గ్రహించి నికృష్టంగా పురుగు వలె ఉండే ఈ జీవుడు అనంతము అఖండము అయిన పరమసత్యంగా తన్ను తాను తెలుసుకోవడానికి ఈ ఉదాహరణతో పోల్చి బోధిస్తూ ఉంటారు. ఇదంతా కూడాను ఏకాగ్ర ధ్యానం వలన సంభవం అవుతుంది. సత్యాన్ని తెలుసుకోవడానికి జీవితాన్ని అంకితం చేసిన వారు సతిసక్తః ఏకాగ్రమైన మనోబుద్ధులతోటి సదా బ్రహ్మం గురించి చింతిస్తూ ధ్యానిస్తూ బ్రహ్మ అయిపోతారు అంటున్నారు. ఇక్కడ అయిపోవడం అనే పదాన్ని ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడం అని అర్థం చేసుకోకుండా మనం జాగ్రత్తగా పరిశీలించాలి అంటున్నారు ఈయన. అంతవరకు తాను ఆత్మగా భావిస్తున్న తత్వపు పరిధి విశాలమై వ్యాపించి చివరగా విశ్వవ్యాప్తంగా తానే ఉండడాన్ని గుర్తిస్తుంది. కీటకంగా ఉన్నప్పటికీ ఆకారాన్ని చూస్తే మనం దాన్ని భ్రమరం కాగలదని ఊహించలేం. అయినా అది భ్రమరమే. ఇదే విధంగా పరిమితులతో మరణించే సహజ స్వభావంతోటి బాధామయ నికృష్ట జీవి అయిన మానవుని వ్యక్తిత్వంలో దివ్యమైన ఆత్మతత్వం మచ్చుకైనా కనిపించదు. కాని ఆత్మ గురించి నిరంతర చింతనతోటి జీవుడు శరీరము, మనస్సు, బుద్ధి ఇలాంటి రకరకాల వాటితోటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టినప్పుడు అంతవరకు నికృష్టంగా కనిపించే జీవుడే అఖండ సత్ చిదానంద స్వరూపంగా తన్ను తాను తెలుసుకుంటాడు అంటున్నారు ఈయన. కీటకం కీటకంగా ఉండడం మానేస్తే భ్రమరంగా మారుతుంది. మనిషి జీవునిగా తన్ను తాను భావించడం మానేస్తే
పరమాత్మగా ప్రకాశిస్తాడు అంటూ ఈ మహానుభావులు వారు ఇక్కడ వ్యాఖ్యానం చేయడం జరిగిందనమాట. అంటే దీనికి ఏం చెప్పుకోవచ్చు మనం? బ్రహ్మాన్ని ఆలోచించు, బ్రహ్మాన్ని స్మరించు, బ్రహ్మలో ఎందుకంటే మనసు ఎక్కడ నిలుస్తుందో జీవితం అక్కడే చేరుతుంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ శ్లోకం ధ్యానము నిధిధ్యాసల పరాకాష్ఠని మనకి తెలియజేస్తుంది. సాధకుడు మనసు నిరంతరం బ్రహ్మ విషయంలో ఉన్నప్పుడు అది క్రమంగా బ్రహ్మాకార వృత్తిగా పరిపక్వం చెందుతుంది అనమాట. శంకరాచార్యులు వారు దీన్నే మనకి ఇక్కడ భ్రమర కీటక న్యాయం ద్వారా వివరించారనమాట. ఈ రకంగా మనం ఈరోజు ఈ మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో శ్లోకాన్ని కూడా మనం విందాం. క్రియాంతరాసక్తిమపాస్య కీటకో ధ్యాయన్యదాలిం హ్యలిభావమృచ్ఛతి తథైవ యోగి పరమాత్మతత్వం ధ్యాత్వా సమాయాతి తదేకనిష్టయా. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. క్రియాంతరాసక్తిం ఇతర కార్యాలపై ఆసక్తిని అపాస్య పూర్తిగా విడిచిపెట్టి కీటక పురుగు ధ్యాయన్ ధ్యానిస్తూ అలిం తుమ్మెదను అలిభావం రుచ్యతి అంటే తుమ్మెద స్వరూపాన్ని పొందుతుంది. తథా ఏవ అదే విధంగా యోగి సాధకుడు అనమాట పరమాత్మతత్వాన్ని ధ్యాత్వా ధ్యానించి తదేకనిష్టయ ఆ పరమాత్మ ఎందే ఏకనిష్ఠతోటి సమాయతి చేరుకుంటాడు, స్థిరపడతారు అంటూ చెప్తున్నాడు అనమాట. ఇందాక చెప్పిన శ్లోకంలో భావమే ఇక్కడ మనకు వస్తోంది. దాన్ని కంటిన్యూషన్ కింద దీన్ని చెప్తున్నారు శంకర భగవత్పాదుల వారు. ఎలాగైతే ఒక పురుగు ఇతర విషయాలన్నిటి మీద ఆసక్తి విడిచిపెట్టి తుమ్మెదనే నిరంతరం ధ్యానించడం వల్ల తుమ్మెద స్వరూపాన్ని పొందినట్లుగా, అలాగే యోగి ఇతర ఆసక్తులన్నింటినీ విడిచిపెట్టి పరమాత్మతత్వంలో ఏకనిష్టతోటి ధ్యానించడం ద్వారా బ్రహ్మనిష్టలోనే స్థిరపడతారు అంటూ అదే భాషాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ శంకర్ల వారు ప్రత్యేకంగా ఒక అంశాన్ని చేర్చారు. క్రియాంతరాసక్తిం అపాస్య అన్నారు. అంటే కేవలం బ్రహ్మధ్యానం చేయడం సరిపోదు, మనస్సు ఇతర విషయాలపై ఆసక్తితో పరుగులు తీస్తూ ఉంటే బ్రహ్మనిష్ట నిలబడదు, దృఢపడదు. కాబట్టి విషయాసక్తిని విడిచిపెట్టాలి, మనస్సును ఒకే బ్రహ్మతత్వంలో నిలపాలి. అదే నిధిధ్యాస అంటున్నారు ఆయన అనమాట. మనం చాలామంది ధ్యానం చేస్తూనే ఉంటాం, కానీ ధ్యానం అయిపోయిన వెంటనే మనస్సు మళ్ళీ మనకి ధనానికి, కుటుంబానికి, కీర్తికి, భయాలకి, కోరికలకు పరుగులు తీస్తూ ఉంటుంది. అప్పుడు ధ్యానం 1 గంట, ప్రపంచం 23 గంటలు అనమాట. శంకరులు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రియాంతరాసక్తి అపాస్య అన్నారు. అంటే బ్రహ్మధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, జీవితమంతా బ్రహ్మమే పరమ ప్రాధాన్యమని హృదయంలో స్థిరపెట్టుకోవాలి. ఇది ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచానికి స్వతంత్ర సత్యత్వాన్ని ఇవ్వకుండా జీవించడం అనమాట. అప్పుడు మనసు సహజంగా బ్రహ్మాకార వృత్తిగానే మారుతుంది అంటూ మనం చక్కగా చెప్పుకోవచ్చు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యముక్తస్య యోగినః అంటారు ఆయన 8వ అధ్యాయంలో. యః యోగి అనన్యచేతాః సన్నిత్యశః మాం స్మరతి తస్మై అహం సులభః అన్నారు ఆయన. ఎవడు అనన్య చిత్తంతోటి నన్ను నిరంతరం స్మరిస్తాడో అతనికి నేను సులభంగా లభిస్తానంటారా మహానుభావుడు. గీతా శ్లోకంలోని అనన్యచేతాః అనేది ఇక్కడ మనకి తదేక నిష్టయ అనే భావానికి చక్కగా సరిపోతుందని అనిపిస్తుంది. ఇక ఉపనిషత్తు అయితే మనకి తమేవ విదిత్వా అతిమృత్యుం యతి అన్యః పంథా నా విద్యతే అంటారు. విదేహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి అన్యః పంథా నా విద్యతే అన్నారు. ఆ పరమపురుషుడినే తెలుసుకొని మరణబంధాన్ని దాటుతాడు, దానికి వేరే మార్గం ఏమీ లేదు ఇంకా అంటూ పరమాత్మపై ఏకనిష్టయే మోక్షానికి మార్గం అంటూ మనకి ఉపనిషత్తు కూడాను యద్భావం తద్భవత్యాశు చిత్తం తన్మయతాం గతం అంటే మనస్సు దేనిపై నిలుస్తుందో త్వరలోనే దానితోటి తాదాత్మ్యం పొందుతుంది అది అంటూ చెప్పడం అనమాట. ఇక్కడ ఈ వాక్యం భ్రమరకీట న్యాయానికి మనకి సూచిస్తోందంట. మనస్సు ఒకే పరమాత్మపై నిలపాలని మనసా ఎటులోర్తునే నా మనవిని చేరుకున్నవే అంటూ త్యాగరాజస్వామి ఈ కీర్తనను మనకి వినిపిస్తారనమాట. భావం మనకి ఈ
ఈ కీర్తనలో కూడాను మనస్సు ఒకే పరమాత్మ వైపు నిలవాలని త్యాగరాజస్వామి పదే పదే ఉపదేశించారు. ఆయన కీర్తనల అంతరార్థం అనన్య భక్తి, ఏకనిష్ట. ఒక శాస్త్రవేత్త జీవితాంతం ఒకే పరిశోధన పైన కేంద్రీకరిస్తాడు. మధ్యలో ప్రతి కొత్త విషయాన్ని వెంబడిస్తే అతను గొప్ప ఆవిష్కరణ చేయలేడు. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనలో కూడాను మనస్సు ప్రతి కొత్త కొత్త కోరికల వెనక పరిగెడితే బ్రహ్మనిష్ట పక్వం కాదు. లోతు రావాలి అంటే ఏకాగ్రత అవసరం మనకి. మన జీవితంలో ప్రధాన ఆసక్తి ఏమిటి అంటే మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తాం. మనస్సుకి ఒకే రాజు ఉండాలి. అది ప్రపంచమైతే బంధం అవుతుంది, అది పరబ్రహ్మం అయితే ముక్తి అవుతుంది. అందుకే శంకరులు వారు చెప్తున్నారనమాట, ఇతర ఆసక్తులను విడిచిపెట్టి ఒకే బ్రహ్మతత్వంలో ఉండండి అంటూ మనకి ఆయన బోధిస్తున్నారు. భ్రమర కీటక న్యాయం ద్వారా శంకరులు చెప్పేది పరిణామ సిద్ధాంతం కాదు. మనస్సు ఏ విషయంపైన సంపూర్ణ ఏకాగ్రతతో నిలుస్తుందో అదే దాని స్వభావంగా మారుతుందనే సాధన సత్యం అని గ్రహించాలి మనం ఇక్కడ. అందువల్ల యోగి పరమాత్మ పైన అచంచల నిష్ఠతోటి నిధిధ్యాస చేస్తే దేహాభిమానం అనే ఉపాధి క్రమంగా కరిగిపోతుంది. చివరికి అతడు బ్రహ్మం అనే సత్యంలో స్థిరపడిపోతాడు. ఇది మనం ఆ క్రితం శ్లోకానికి ఎక్స్టెన్షన్ కింద చెప్పుకుంటూ క్రియాంతరాసక్తి అపాస్య అన్నదాన్ని ఇక్కడ శంకరుల వారు ఏ విధంగా మనకి చెప్పారు అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.